మధ్యాహ్నం లంచ్ వండుకోవాలంటే బద్ధకంగా ఉందా? అయితే మీరు ఈజీగా టేస్టీగా లంచ్ తయారు చేసుకోగలిగే ఓ రెసిపీ ఇక్కడ ఉంది. అదే టొమాటో రైస్. దీనిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా రొటీన్గా అన్నము కర్రీ తినకూడదు అనుకునే వారికి, ఆఫీస్కి హడావిడిగా వెళ్ళే వారికి ఈ రెసిపీ చాలా నచ్చుతుంది. టొమాటోస్, ఆనియన్, మిర్చి ఇవన్నీ కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు బియ్యం తీసుకొని అవి ఒక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను మిర్చి కట్ చేస్తున్నా. మిర్చి కట్ చేశాక ఆనియన్ కట్ చేస్తా. ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. మీరు సన్నగా చిన్నగా కట్ చేస్తే టొమాటోస్ ఈజీగా బాయిల్ అవుతాయి. మా ఇంట్లో అయితే కరివేపాకు చాలా ఇష్టము. సో మేము కరివేపాకు కొత్తిమీరకు బాగా తింటాము. మీరు కూడా తినండి, హెయిర్కి చాలా మంచిది. నేనైతే ఇక్కడ కారం, ఉప్పు, ధనియాల పొడి అండ్ గరం మసాలా తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో చెక్క, లవంగం వేయండి. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ అండ్ మిర్చి, ఆనియన్, సో ఇవన్నీ తీసేసుకొని ఆయిల్లో వేసేయాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. కట్ చేసుకున్న కొత్తిమీర అందులో వేసేసుకొని టొమాటోస్ కూడా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్నాక కొంచెం మంచిగా బాయిల్ అవ్వాలి. 5-10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం అటు ఇటు అనేసి మాడకుండా చూసుకోవాలి. చిటికెడు పసుపు అందులో వేసుకోవాలి. మనం పక్కకు పెట్టుకున్న అన్ని మసాలా పొడిలు అందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరకు వేసుకొని కలిపేసుకొని అటు ఇటని చూసుకొని అది ఉడికిందో లేదో చూసుకోవాలి. అది ఉడికినట్టు అయితే అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. మనం ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ బియ్యానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం వేస్తామన్నమాట. సో ఇక్కడ నేను వాటర్ వేసాను. అందులో కడిగి పెట్టుకున్న మనం పక్కకు పెట్టుకున్న రైస్ కూడా అందులో వేసేసాను. వేసేసుకొని కలిపేసాను. అది కాసేపు ఉడకనివ్వాలి. అలా ఉడికినాక మనం పైన లిడ్ పెట్టేసుకున్నాము. సో 2 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. 2 విజిల్స్ వచ్చినాక మనం ఆ ప్రెషర్ తీసేసి లిడ్ ఓపెన్ చేసి చూసుకోవాలి. మన రైస్ ఎలా అయింది, పొడి పొడిగా అయిందా, మెత్తగా అయిందా, ఎలా అయిందో చూసుకోవాలి. పొడి పొడిగా కాకుండా చూసుకోవాలంటే అందులో కొంచెం గీ వేసుకోవాలి. సో గార్నిష్ కోసం నేను ఇప్పుడు కొత్తిమీరకు వేస్తున్నాను. నేను చేసిన రైస్ అయితే చాలా పొడి పొడిగా ఉంది. టేస్టీ కూడా కనిపిస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టొమాటో రైస్ విత్ మ్యాంగో చట్నీ నాకు చాలా ఫేవరెట్ ఫుడ్. సో మీరు కూడా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్. నాకైతే ఈ 2 కాంబినేషన్ చాలా ఇష్టము. అండ్ రైతా కూడా తినొచ్చు. రైతా ఈజ్ ఆల్సో గుడ్. కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి విత్ మ్యాంగో చట్నీ ఇఫ్ యూ లైక్. బట్ ఐ లైక్ సో మచ్. సో మీకు నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.